పూజ్యులు గురువులు అయినటువంటి శ్రీ బాల హరిదానంద స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణం వినవలసింది. యద్బోధం యచ్చభవ్యం గురోర్విష్ణుం గురో బ్రహ్మ గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దైవేత్యమఖండమండలాకారం వ్యాప్తం येन चराचरं तत्पदं दर्शनं येन శ్రీ గురవే నమః. ఆగజానన పద్మార్గం గజానన మహర్నిశమనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. శాంతాకారం ముదగజైనం పద్మనాభం శ్రేతం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానకం యమ్మందే విష్ణుం భౌమయహరణం సర్వలోకైకనాథం. ఓం భూర్భువః స్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదో సంకల్ప అనుగ్రయామి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తో ప్రక్షాళనయామి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశవాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మాధవజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. నిరుద్రాయ నమః. ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టాంతభూత పిశాచాయతే భూమిభారకాయతే సామా వినోదేన బ్రహ్మకర్మ సమీరంభే. ఓం 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 భువః. ఓం స్వాహ. ఓం మహా. ఓం జనః. ఓం తపః. ఓం గం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సురం ఉమా ఉపత్తాదమస్తాదంతక్షద్వారా శ్రీ పరమేశ్వర ముఖ్యం శ్రీ పరమేశ్వర ప్రీత్యాది శుభే శోభనమూర్తే శ్రీమద్భవతః శ్రీ భగవతే. ఇదో ఆత్మ సంప్రోక్ష దైవ సంప్రోక్ష నమః వాయామి. ఇదో అదాపూత తిలకం అర్పితం అర్పణం సమర్పయామి. ఓం శ్రీ గురుదేవాయ నమః వాయామి. ఇదో యజ్ఞోపవేత యజ్ఞగంధం అర్పితం అర్పణం సమర్పయామి. ఓం శ్రీ గురుదేవాయ నమః వాయామి. ఇదో ఆకాశ పరిమళ సుగంధ పుష్పం అర్పితం అర్పణం సమర్పయామి. ఓం శ్రీ గురుదేవాయ నమః వాయామి. ఇదో అక్షంతల్ భవతు. ఇదో అక్షంతల్ అజిదార్థం అర్పితం అర్పితం అర్పణం సమర్పయామి. ఓం శ్రీ గురుదేవాయ నమః వాయామి. ఇదో గంగే చ యమునే చ చైవ గోదావరి. ఓం గురుపాద సేవితం సంకల్పితం శ్రవణం పారాణి తిలక యజ్ఞోపవేత గంధా ఆకాశ పరిమళ పుష్పేన అక్షంతేన సమర్పయామి. ఓం గంగే చ యమునే చ చైవ గోదావరి సింధు నర్మదే జలేస్మిన్ శ్రీ హరిబాల శ్రీ బాలదాసు పాదసేవ పాదాభిషేకయామి అనుగ్రయామి. సర్వజన్మాంతర పాపదోష దుఃఖదోష వినాశనం సంసార బంధన శబ్దదోష. ఓం గంగే చ యమునే చ చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇదో సముద్ర స్నానం జల స్నానం అర్పితం అర్పణం సమర్పయామి. స్నానం అర్పితం అర్పణం సమర్పయామి. లైట్ ఎంత జనరేటర్ ఉంది అది పవర్ సప్లై అర్పణం సమర్పయామి. గంధధార స్నానం అర్పితం అర్పణం సమర్పయామి. స్నానం అర్పితం అర్పణం సమర్పయామి.
स्नापयामि इदो मधुस्नानम् अर्पितिम् अर्पणं समर्पयामि वायामि इदो मधुस्नापयामि इदो मधुधारस्नानम् अर्पितम् अर्पणं समर्पयामि अर्पितिम् अर्पणं समर्पयामि अर्पितिम् अर्पणं समर्पयामि अभिषेकं समर्पयामि निरन्तरं नित्यं दर्शनं भाग्यप्रसादाय ॐ गुरुमहाकायाय पूजितं पवित्राय पादपूजितं गुरुनाथाय पूजितं हरिहराय पूजितं हरिस्वरूपाय ब्रह्मस्वरूपाय सर्वस्वरूपाय साधुगुरुने स्वामिने लक्ष्मीने सर्वदेवता परमार्थं सर्व आराधन पूजितं मङ्गलदिव्यस्वरूपा साधुगुरुसेविता स्नानं समर्पयामि अभिषेकं समर्पयामि अनुष्टभ्यं समर्पयामि अलङ्कारणं समर्पयामि ॐ परमात्मने जय श्री हनुमान स्वामी वारी की परम पावना निरंतर सर्वव्यापका नीलवर्णा सर्ववेदज्ञानतीता क्षीरसागर निवासा भगवते नारायण मुकुंदा प्रिया पद्मनाभा परिपूर्णा परम पावना चक्राधरा शेषचैनं लक्ष्मी वरदं वैकुंठपुर निवासा ओम शक्तिहं बीजं राम राम रामाय हरिवे मुकुंदा प्रियं शरीराशिला रूपा श्रीकर ज्वाल निवासा ज्वाल रूपा शिला शरीरा ब्रह्म प्रभु विष्णु पार्वतीपते नमः अविर्ण मंडल निवासाय सत्यलोक शारदापति समस्त वेद ज्ञान विद्या पंडित भावापला संपदा शिवा ब्रह्म विमुक्त्याय ब्रह्मवे हरि आत्म शिव समेत श्रीमन्नारायणं शारद मुकुंदा प्रियं ओम अष्टदिक्पालन इंद्र देवेंद्र समेत्यं नवग्रहदेवत सहितं समस्त चराचर व्यापकं दक्षिणं समस्तं देवतं दर्शनं मद्गुरु पुण्यमूर्ति सद्गुरु समेत दर्शनम् ओम कार्याय कर्माय सर्वहराय समायुक्ताय क्षण क्षण प्रसन्नाय रहिता साधु गुणा सप्ततीता सर्व जन्मा कर्म रहिता राम नामा शिव नामा ब्रह्म नामा गुरु नामा सर्व नामा सिद्धि योगी सर्व भक्ता अष्टरक्षक राजयोगी बालदासाय नमः ध्यानं संपूर्णं करिष्ये हरिनाम पूजित पुण्यमूर्ति बालदासाय नमः संसार बंधन बालदासाय नमः जन्म कर्म मोक्षाय बालाय शक्ति मोहभाग्याय नमः सर्वशास्त्र फला मूर्त्याय मूर्ति गुणाय नमः जगत कर्तन नाम स्मरणाय स्वामिवे नमः जगत माता लक्ष्मी नित्य स्मरणाय नमः सर्व श्रद्धा मूल्याय अमृत तीर्थाय नमः नित्य दर्शना निदर्शनाय नमः नित्य वैभवाचन अलंकार पूज्याय नमः तक्षण में मम सन्निधि कुरु ओम श्री गुरुदेवाय नमः आवायामि इदो पादाभि पूज्य अनुग्रहामि ओम श्री गुरुदेवाय नमः इदो पाराणि गंधम अर्पितिम अर्पणम समर्पयामि ओम श्री गुरुदेवाय नमः आवायामि इदो पूजा विधानम पूजार्थम पूजा द्रव्याणि आकाश परिमल सुगंध पुष्पम अर्पितिम अर्पणम समर्पयामि ज्योत्याय मंगलम सादाय मंगलम सर्वरूपाय मंगलम नित्याय मंगलम नीलवर्णाय कृष्णाय मंगलम जगज्योत्याय प्राणदाताय मंगलम पार्वती रमणाय पंचवेदाय मंगलम ब्रह्माय मंगलम विष्णात्माय विदाताय मंगलम
सर्वमूर्त्याय मुक्तिदाताय मङ्गलम् सहस्रकोटिकिरणाय स्वयं ज्योत्याय भास्कराय मङ्गलम् अवाधूताय दत्ताय मङ्गलम् रामभक्ताय नित्यपूज्याय आञ्जनेयाय मङ्गलम् भगवते मङ्गलम् भारती माताय मङ्गलम् वैकुण्ठवाणि श्रीविष्णुराणि मङ्गलम् जगज्जननी नारायणी मङ्गलम् ईश्वरी त्र्यम्बकेश्वरी पार्वती मङ्गलम् परमेश्वरी मङ्गलम् कर्पूरं धूपं दीपनित्यनीराजनं समर्पयामि ॐ समस्तलोकजन सुखिनो भवन्तु सर्वं पूर्णं भवतु सर्वं स्वस्तिर्भवतु सर्वं मङ्गलं भवतु सर्वं शान्तिर्भवतु ॐ शान्ति 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 ఇక్కడ అయ్యప్ప స్వామి 18వ భగవంతుని 18వసారి స్వామివారి పూజ చేసే అదృష్టం కలిగింది. దీనికి గురుదేవులు కూడా అనుగుణం కలగవచ్చు. స్వామివారిని కూడా 10 మందికి చెప్పించే కూడా అదృష్టం కలగవచ్చు. ఇది అయ్యప్ప స్వాములైనా శివస్వాములైనా నిలయస్వాములైనా అమ్మవారి స్వాములైనా గురుస్వాములైనా శివస్వాములైనా హరిభక్తు శివభక్తులైన బ్రహ్మభక్తులైన ఆదిశక్తి భక్తులైన అందరూ కూడా అంటే భారతదేశం అందరూ ఒకటే. కానీ అందరికి కారణం ఒకసారి ఉంది ఏంటంటే మన ఎవరి భక్తులైన ఎవరినంటే ముందుగాలంటే మీరు గమనించండి. ఎవరంటే గురువు విష్ణు గురువు బ్రహ్మం గురుదేవో మహేశ్వర అని అంటారు. అంటే ఎవరు ఏ భక్తులైనా కూడా ఏ పాపనులైనా ఏ పండితులైనా ఏవారైనా ఏ పుట్టినా ఆ పాత్ర ముందు చేయవలసి వస్తుంది అన్నట్టు. అంటే ఈయన గురువేనా ఆయన గురువు అని అంటే ఒకటం ఈయన మనం గురువులం కాము కర్మజీవులం అని చెప్పుకోవడం అవసరం ఉంది. మనమైతే పండితులం భావస్తులమైనా ఆయన తప్పనిసరి చెప్పుకోవచ్చు. అయ్యవారైనా పండితులైనా ఎవరైనా కూడా ఆ అర్థం దానికి అర్థం తెలుసుకుంటే గురువరు ఈయన గురువా నేను గురువున కాను మనంతా కర్మజీవులని తెలుసుకోవడానికి అవసరం ఉంది. అంటే కర్మకర్త ధర్మకర్త సర్వకర్త ఎవరు సృష్టికర్త ఎవరు అంటే ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపుడు ఎవరు? అనంతరూపుడు ఎవరు అంటే ఐదార్థ రూపుడు. తనెవరు? అఖిలాన్ని కూడా అండపిన బ్రహ్మాండం నిండిన కర్మ గురించి అంటే కర్మని తెలుసుకోవాలి. కానీ కర్మం ధర్మం మర్మం తెలుసుకున్నవాడు గురువు అవుతాడు. జ్ఞానం వేదం చదువుకు సంగతే అలా తెలుసుకున్న వాళ్ళే భగవంతుని పొందగలుగుతారు. భక్తి అనేది చాలా పవిత్రమైంది. 41 రోజులు చేసిన దీక్ష వృధా చేయొద్దు. 41 రోజులు చేసిన కష్టపడ్డ వృధా అంతా మళ్ళీ మీరు తాగడకు తిండికి ఇలా నవలో చేయవద్దు. పరిస్థితుల పాలు కావద్దు. నేను అయ్యప్పనేం కావద్దు. అర్థం తెలుసుకుంటే కర్మజీవి. అయ్యప్ప ఎవరు? అయ్య అంటే ఎవరు? అప్ప అంటే ఎవరు? దానికి అర్థం తెలుసుకునే అవసరం ఉంది. అయ్యప్ప స్వామి అని దాని అర్థం తెలుసుకునే అవసరం అంటే అయ్యప్ప స్వాములు కానీ శివస్వాములు కానీ తెలుసుకోవాలి. నేను గురువు అని చెప్పి అనుకోదు ఎవరు కూడా. నేను భక్తుని అనుకోదు గురువు కానీ. భక్తి అంటే దాన్ని తెలియదు గురువు అని తెలియదు. గురువు అర్థం తెలిసిన వాడే గురువు. బహుత అర్థంగా భక్తుడు. జ్ఞానం తెలిసిన వాడే విజ్ఞాని. అంటే మనిషి తెలిసినవాడు మానవుడు. సర్వం తెలిసినవాడు సత్పురుషుడు. కర్మ తెలిసినవాడు జన్మ లేనివాడు. ఇవన్నీ మనం తెలుసుకునే భారతీయులకు అవసరం ఉంది. ఎన్ని ఏషాలు వేసినా నీకు దోషం అనేది నీ తుడుచుకో ఎంత బరువు తెలుసుకోనికి అవసరం ఉంటుంది అన్నారు. దోషం సర్వవినాశనం అంటారు. అజ్ఞానమే సర్వ నష్టం. అందుకని భగవద్ధ్యానం చాలా గొప్పది. భారతీయులు ఏ దేశం వేసినా కానీ మీరు ఏష గతి తెలుసుకోవాలి. దాసత్వం దయ పరమార్గం మోక్షం గురు మార్గం సర్వం అని చెప్పడానికి అవసరం ఉంది. నీతి నియమం ధర్మం సత్యమే గురువు అంటారు. అందులో ఉన్నది అర్థం భావం జ్ఞానం అనేదే గురువు అంటారు. దానికి కర్మ విశేషం ధర్మ విషయం జన్మ విషయం తెలుసుకున్నవాడే ధ్యానం అంటారు అన్నట్టు. అవి తెలుసుకునే ప్రతి వారికి అవసరం మీ అందరికి కూడా. కానీ మీరు ఏషం చేస్తున్న వరకు భక్తులను ఏ స్వామి సుదర్శన స్వామి నాకు నేను అని చెప్తున్నాను రానని చెప్పిన నాకు వీలు కాదని చెప్పిన నాకు భక్తులు ఉంటారు.
అంటే నేను ఇలా కనీసం రాక కూడా నేను అక్కడి 3:30కి రమ్మలో నేను రానమని చెప్పినట్ల సరేది ఆయనకు మనం ఎవరము ఆయన తట్టుకున్న మనం వస్తున్నాం. మనం అంతా కూడా కర్మ చేయవలసిన కర్మజీవులమే, మర్మం తెలుసుకున్నాం మాయజీవులమే, సర్వం తెలుసుకున్నామని జన్మ కర్మస్థులమే అని చెప్పుకోనికి అవసరం ఉంది. బృందావనం దానికి అర్థమే విష్ణుమూర్తి కట్టింది. దానికి ఎందుకు శక్తి ఉంది? బృందావన ఆనంద పరమానంద గోవింద అంటే అప్పుడు కట్టిన బృందావనం ఇప్పుడు దాకా అమ్మ పనిచ్చింది ఆయనకి. ఎవరికి ఏ లోకం కూడా పనిస్తుంది అంటే ప్రతి దానికి తులసి దళం అవసరం ఉంది. తులసి ఇంట లేని వాళ్ళు తులసి లేని ఇల్లు కూడా అది దానికి ఒక అర్థం లేదు. శివాయ లేని గురువులు మోక్షం లేదన్నారు. అంటే గురువు జ్ఞానం లేని వాడు మనిషికి వంటి వాళ్ళు మాట్లాడదన్నారు అంటారు. అక్షర జ్ఞానం అంటే అక్షర జ్ఞానం ఏంటిది? అక్షరని అర్థం లేని వాడు పెడతాడు అన్నారు. పరిజ్ఞానాన్ని పాటిస్తున్న గురు జ్ఞానాన్ని పెడతాడు అన్నట్టు. అంటే ఇక్కడ మనకందరికీ ఇలాంటి మీకు అందరికీ అవసరం ఉంది. మీరు ఇంకెన్నాళ్ళు ఉన్నా మీరందరూ కూడా ముట్టలో ఉంటే వాళ్ళు అందరూ 3 రోజులు ముట్టి మీ అమ్మ ఎందుకు దాని కానీ తెలియదు. నేను కులం అనుకుంటావు, ఇక్కడ కులం నీ గుణం తెలుసుకో ముందు కదా. మతం ఎందుకు? మనసు తెలుసుకో. ధనం ఎందుకు? నువ్వు ధన్యుడు ఒక శృంగారం ఎందుకు? శ్రీకారం పొందు. ఎందుకు శరీరము? ఎందుకు కొరకు పెంచినావు? తిండి పెంచు. దాని అర్థం ఏంటి? నీకున్న భావం తెలుసుకునే ప్రయత్నించు. అంటే మనం అందరం భారతీయులము. భక్తి అని చాలా ఎంత తెలుసుకున్నా తక్కువనే. భేదాలలో ఉన్న భావము, అట్లా అర్థము, భౌతిక భావం పంచండి అంటే దాంట్లో ఉన్నాయి 18 మాకు దాంట్లో సులోకాలే దానికి అర్థం ఉన్నది అని లేకుండా 18 అర్థాలు తెచ్చుకోండి. 18 సులోకాలు భావం తెలుసు. భౌతికతలు 60 అంటే ఇది భావతులు 27 అర్థాలు తెచ్చుకోమన్నాడు. గురుచంద్ర 3 అర్థాలు తెచ్చుకోమన్నాడు. కలజ్ఞానంలో 36 అర్థాలు తెచ్చుకోమన్నాడు. ఇవన్నీ మనకు అవసరం ఉన్నాయి. అందరూ కూడా దయచేసి మరి మీరందరూ ఎంతో చక్కగా చేసి ఈ సుదర్శనకు అందరూ మీరు భారతీయులందరూ కూడా ఈ ఆడవారు కూడా ఈ గ్రామస్తులతో ఇక ఈ హైదరాబాద్ నుంచి ఉన్న వారందరూ హృదయమే పరమాత్మని ఆలయం. మనిషికి ఇవన్నీ అవసరం ఉన్నాయి. దానికి మీరందరూ కూడా ఎంత చక్కగా చేసే భక్తి అనేది మీరు సిద్ధించే వరకు దానికి మరవద్దు. కులాల కన్నిటి అవేకం తొలగాలి. మనం పరమార్గం తెలుసుకోవాలి, సరమార్గం నడవాలి, భక్తి మార్గం తిరగాలి. భారతీయుడికి అవసరము. అనంతకోటి యుగంలో హరి శ్రీహరి శ్రీమన్నారాయణ అఖిలాండు బ్రహ్మ అందరినీ బ్రహ్మాండ అంటారు. తర్వాత ఏమంటారు? మక్షవతార, వరవతార, నరసింహ, శ్రీ పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ, ఆమన కూర్మ, బుద్ధ కలిక అవతార, దశరథ విశ్వరూప, సదానంద, వశిష్ఠాయ, వ్యాసాయ, త్రిగురువాయ, దత్తాయ, మానవాయ, మద్గురువాయ. అంటే మానవుడు మద్గురువాయ, మానవాయ, మద్గురువాయ. మానవుడు ఎవరు అంటే నీ మానవ నీ గురుదొరకు. మానవాయ మద్గురువాయ అంటే నా రూపం వచ్చి నీవని చెప్పాను. మానవాయ మద్గురువాయ. మీ భార్యని బిడ్డలా కొడుకులా చూసుకోవాలి. మీరు భార్య కొడుకుని కుక్కరు స్నేహంగా ఉండాలి. ఆ విధంగా ఇక్కడ భక్తి పెంచాలి. క్రైస్తవులు ఒక్కటేతారు తుక్కురారం వస్తాయి. క్రైస్తవులు ఆదివారంతో తురుకోళ్ళు తుక్కురా. మీరు ఒక్కరే ఒక్కరు మతకన్నా నీ మతం నీ అనుకుంటావు. వీళ్ళు ఏం చేయాలి? ఆదివారం ఎక్కడ పోవాలి? అక్కడ పూజలకు తిననిక పోవాలి. మంగళవారం వచ్చింది పోషమతానికి పోవాలి. ఇవి మీ భక్తులను చూడండి. మీ నుంచి ఎందరో జీవన అర్థమరు కావాలంటే కాకుండా జీవనం పోయేకంటే నీవు జోలు పోస్తే ఏమవుతుంది? ఆ శరీరానికి వస్తే క్షణ ఆత్మ ఎక్కడ పోవాలి? అది నష్టం అవుతుంది, అది కష్టపడుతుంది, అది బాధపడుతుంది. దాని బాధ్యతని మొయ్యవా? నీ కొడుకు ఎవరు చచ్చిపోతే వచ్చిందాక నీ పిండోత్పత్తి చేస్తున్నావు. మరి ఆ జీవికి ఎవరు చేయాలి? అది ఎక్కడ పోవాలి? ఎవరింట్లో ఉండాలి? ఆలోచించు ఒకసారి. యథార్థంగా 10 మంది 30 మంది తిన్నారు, కానీ ఆత్మలో పెట్టుకో దానికి ఎవరు సేవ చేయాలి? ఎక్కడ పోవాలి? మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. భారతీయుల కనెక్ట్ లేవు, ఎక్కడ లేవు. భగవద్గీత ఎక్కడ తినేది లేదు. ఉపనీతి వర్గం తినేది లేదు. మనం కొట్లాడలేదు. మనం కొట్లాడే వాళ్ళం కావాలి. భారతీయులందరికీ ప్రతి వాళ్ళు ఇక్కడ అందరికీ కులానికి అన్ని దేశాలు ఇక్కడ ఖచ్చితమైన ఇది ఏది అనన్యం పరమానంద పరమానంద భిక్షితక్షరతం అంటే నీ మనసు రథం చెయ్యి అని చెప్తున్నా నేను. నీ జ్ఞానం రథం చెయ్యి అని చెప్తుంది. నీ రథం పరమాత్మ పో ఇక్కడ రప్పి అని చెప్తుంది. రథం చేసి అంటున్నా నేను. నీ పదం పవిత్రం పల్లెకి చేయి కూర్చుని పరమాత్మ నీ శరీరం అంతా పరమాత్మ కూర్చోడానికి నాదేమంటాం? మమ హృదయ ప్రవేశ ప్రాణో పంచభూత అని చెప్తున్నా. అంటే మీ యొక్క ప్రాణో పంచభూత ఒక్కటి కావు. దేవో దేవస్వరూప దేశవతార విష్ణుస్వరూప విశ్వభవన మహావీశ్వర విధాత విష్ణవే పరమాత్మ విఘ్నేశ్వర
శనుముఖ విధాత వీరభద్ర లలితాక తమేవం సమస్త ఏ నైపుణ్యం పుణ్యలోకతితం దర్శనం అంటే భగవంతుని పిలువ అని చెప్తున్నాను. అందరు కూడా మనకు టైం లేదు, మీకు టైం లేదు, ఇప్పుడు మీకు టైం, నాకు కూడా టైం అయింది. నేను తాను చేయాలని జపం చేసుకోవాలి. మీరేం చేయాలి? విధానం పరమత్వం బుద్ధి విధాన వేద విధానం జ్ఞాన విధానం పద విధానం మంత్రశక్తం తమేవం మహాదేవ దేవ హృదయాన ప్రాణజీవ స్వదిభ్యాయం అనుగ్రహామి భరతఖండే సర్వస్థలే గ్రామ నగరే పురే సర్వహృదయ నివాసం జలేనం జలస్వరూపం వృక్షం ఫలవృక్షం తమేవం సమిస్తాః నారవిధానేక ధింగేష యన్నే బింబ పంబకాదారితస్యం తమేశీరం సముద్రవదతిథ్యం అనుగ్రహామి లక్ష్మీపతే నారాయణ హరే పరమేశధర బ్రహ్మణే సదాయన్నం అనుక్షమ నిత్యపాదకం జపేనం జపై మోక్షం తపేన తప నిర్మలం అర్థో వేదో భావో జ్ఞానో మూలో ముక్తి ప్రదాదయిత్యం అనుగ్రహామి లక్ష్మీ పరమాత్మనే నమ త్రయంబకేశ్వరి ఉజ్జాయిని నమః విశ్వంబరి విశాలాక్షి ప్రాణివే నమః పరమాత్మనే నమః అంతరాత్మనే నమః నిరంతరాత్మనే నమః మోక్షాయ నమః జ్ఞాన సంపన్యాయ నమః జన్మ మోక్షాయ నమః ఆనందమూర్తివే నమః పరమానందమూర్తే నమః హరిహరాయ నమః హరివే నమః కానాదేవా కథలతోనే వినలేనా అతి మోదముని ఆనంద రూపము అతి మోదముని ఆనంద రూపము చేవించలేనా దీవింపలేవా సేవించలేనా దీవింపలేవా పూజించలేనా నీ పదములను పూజించలేనా నీ పదములను సరించలేనా నీ శరణలను సరించలేనా నీ శరణ మతిలోన ప్రతిరోజు అతి మోదము మతిలోన ప్రతిరోజు అతి మోదము ఆనందము పరమానందము ఆనందము పరమానందము స్వామి సుదర్శన స్వామి ఎలా చూడాలి మేడం?